మన ఆరాధనలు మనం చేసుకోవచ్చు. వెళ్ళి మీరు ఆ ఊరెళ్ళి ఆ ఊర్లో ఉన్న విగ్రహాలు పగలగొట్టండి, దేవతా స్తంభాలు కాల్చేయండి. ఎక్కడెక్కడ పూజించారో అక్కడక్కడ మొత్తం ఊడ్చి పాడేసి అలాంటివి లేకుండా చేయండి అనడం అనేది కొంచెం ఏంటి చాలా అభ్యంతరకరంగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని చాలా ప్రభు మీద బోలెడన్ని కామెంట్స్, మీ దేవుడు ఇలాంటోడు, పాత నిబంధనలో అలాగుండి కొత్త నిబంధనలో మారిపోయాడా, మీ దేవుడికి మారు మనసొచ్చిందని బోలెడన్ని వెటకారాలు చేస్తారు. ఓ చిన్న మాటేంటంటే, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. లేదా ఒక పొలం కొనుక్కున్నారు ఎక్కడో. ఊరి చివరన ఓ 2 ఎకరాల పొలం కొనుక్కున్నారు. ఓ 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చేసరికి కొంతమంది టెంట్‌లేసుకొని కోడి పందాలు ఆడుకుంటున్నారు. ఇంకొకడు చిన్న షెడ్ కట్టుకొని అక్కడేదో వ్యభిచార కేంద్రం నడుపుకుంటున్నాడు. ఇంకొకడు ఎవరు ఆడికి నచ్చిన పనులన్నీ చేసుకుంటున్నారక్కడ. మొత్తం ఎవడికి కావాల్సిన పనులన్నీ ఆడు చేసుకుంటున్నారు. నువ్వొచ్చావు. వచ్చిన తర్వాత ఇది నాది అన్నావు. ఆ! నీదా? మేమెందుకిస్తాం అన్నారాళ్ళు. నువ్వేం చేత్తావు? అయితే మీరు తీసుకోండి అని వదిలేసి పోతావా? ఆళ్ళని బయటికి గెంటేత్తాం. గెంటేసి పోన్లే ఎలాగో టెంట్‌లేసారు, ఇయన్నీ చేశారు, చెత్తా చెదారం పెట్టారు, మందు బాటిల్లు పెట్టారు, మందు కొట్టెట్టారు, సారా కొట్టెట్టారు, ఉంచేద్దాం అనుకుంటావా? నువ్వు ఆ పొలంలో ఏదో చేద్దాం అనుకున్నావు. అందుకు ఇవి అడ్డుగా ఉంటాయి. ఏం చేస్తాం అయన్నీ పీకి పాడేత్తాం. అది ఎంత కాస్టా? నీకిష్టమా? నీకు కష్టమా? అది నీ సెంటిమెంటా? ఏదనేది అవసరం లేదు. ఎందుకంటే అది నాది. నా పొలంలో నువ్వు చేసి నీకు సెంటిమెంట్ అంటే నాకేంటి అవసరం? ఇప్పుడు నీ ఇంట్లోకొచ్చి నేను చెప్పాననుకో ఫీల్ అవ్వచ్చు. అది నా పొలం. నా పొలంలో నేను నాకు నచ్చింది చేసుకోవాలి గానీ, నీకు నచ్చింది ఎందుకు చేస్తాను? అంతే కదా! ఎందుకు చేస్తాం? ఇప్పుడు యేసుప్రభు అంటే ఒకడికి ఇష్టం లేదు. ఆళ్ళ గోడ మీద మీటింగ్ పోస్టర్ ఏసాం. చింపేసుకుంటాడు. చింపేసుకోడా? తప్పేముంది దాంట్లో? చింపేసుకోవచ్చు. నా ఇంటి గోడ మీద ఎవరో ఆళ్ళ దేవుడి పేరు రాసాడు. నేను పెయింట్ ఏసుకుంటాను. నా ఇష్టం. ఎందుకు? అది నా ఇల్లు. నా ఇంట్లో నాకు నచ్చింది చేసుకుంటాను. నా ఇంటి గోడల మీద నాకు నచ్చింది చేసుకుంటాను. నా పొలంలో నాకు నచ్చింది ఉండాలి. ఎవడో ఆడేదో చేస్తే నేనెందుకు చేయాలి? అది నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆళ్ళ సెంటిమెంట్‌కి. ఎందుకంటే అది నా ప్లేస్‌లో ఉంది కాబట్టి. ఇది అందరూ ఒప్పుకునేదే. ఒకటో వచనం ఏం చెప్తుంది? మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు, విధులు ఇవి అన్నాడు. వీరు వెళ్ళబోతున్న ల్యాండ్ ఏదో తెలుసా? అబ్రాహాముతో నువ్వు చూడు ఎంత దూరం చూస్తే అది నీదే. నువ్వు నడు ఎంత దూరం నడిస్తే అది నీదే. ఇస్సాకుతో ఇదిగో ఇదంతా నీదే. యాకోబుతో ఇదంతా నీదే అని దేవుడు కనాను ప్రాంతాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక కారణం వలన ఐగుప్తులో లాక్ అయిపోయారు 400 సంవత్సరాలు. వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులో లాక్ అయిపోయేసరికి రకరకాల జనాంగాలన్నీ వీళ్ళకి దేవుడిచ్చిన ప్రాంతాన్ని దావీదు కాలం వరకు పోరాటం చేశారు. కొంత రాజ్యం వచ్చింది. సొలొమోన్ కాలంలో మొత్తం ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ భూమంతా వచ్చింది. ఆ తర్వాత నుంచి నువ్వు చూడు, ఎప్పుడైనా దేవుడు ఇదిగో పలానా వాళ్ళ ప్రాంతానికి పో, ఆ ప్రాంతంలో విగ్రహాలు పడగొట్టు అని చెప్పాడా? పక్కోళ్ళ రాజ్యానికెళ్ళు, ఆళ్ళని దోచుకుని ఆళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలంతా నాశనం చేయని చెప్పాడా? వెళ్ళి మీ యోధా మతాన్ని పలానా చోట ఇంప్లిమెంట్ చేయండి, అక్కడ విస్తరింపజేయండి, వారి తలల మీద రుద్దండి అని చెప్పాడా? నువ్వు బైబిల్‌లో ఎక్కడ చూపించలేవు. నా దేవుడు ఇతరుల సెంటిమెంట్‌లని పాడు చేశాడు, ఇతరుల విగ్రహాలు పాడు చేశాడు, ఇతరుల భక్తులు పాడు చేశాడు, ఇతరుల గుళ్ళు పాడు చేశాడు బైబిల్‌లో చూపించలేవు. నా దేవుడు నా ప్రజలకిచ్చిన దాంట్లో నువ్వొచ్చి కడితే దాన్ని తీయించాడు. తను ఏదైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన భూమిని దేవుడు వాళ్ళకిచ్చాడు తప్ప, మిగతాది ఎవరెక్కడో బతుకుతున్న దాన్ని ఎప్పుడు పాడు చేయమని పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కాదు. నా దేవుడు మార్పు లేనివాడు. అయ్యో! ఇదేంటి ఇలా చేశాను అని ముక్కు మీద ఎలేసుకొని కొత్త నిబంధనలు ఇలా చెప్పలా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పద్ధతి ఇదే. నీ ఇంట్లో ఉందనుకో నేనేం చెప్తాను? నీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. మా విగ్రహాలు ఏంటమ్మా తీసేయి అని చెప్తాను. అంతే తప్ప పక్కింట్లోకెళ్ళి ఆళ్ళ విగ్రహం తీసేయమని చెప్తానా? ఇప్పుడు అంతే, అప్పుడు అంతే. దేవుడు ఎందుకు దాన్ని ఖాళీ చేయమన్నాడు అంటే, ఆ కనాను ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. దేవుడు వారికిస్తే వీళ్ళు బానిసలుగా అక్కడ ఉండిపోతే దీన్ని ఆక్రమిస్తే దాన్ని ఖాళీ చేయించాడంతే. వన్స్ దేవుడు వాగ్దానం చేసిన భూమి వాళ్ళకొచ్చిన తర్వాత ఒక్క అంగుళం నేల కూడా పక్క వాళ్ళది ఆక్రమించను లేదు. ఇతరుల సెంటిమెంట్‌లని వాళ్ళు పాడు చేయను లేదు. ఎప్పుడు చేయలేదు. ఈయన మందసం తీసుకెళ్ళి ఆళ్ళ గుళ్ళో పెడితే ఆ దేవతని తల తీసాడు తప్ప ఈయనెప్పుడు ఏమీ చేయలేదు.
ఇది మన దేవుని యొక్క గొప్పదనం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే, మీరక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల్ని మీరు చూస్తారు. అక్కడ ప్రజల పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఎన్నో చూస్తారు. చూసిన తర్వాత వాటిని బట్టి మీకు కొన్ని నచ్చాయనో, కొన్ని బాగున్నాయనో, అందులోది ఏదైనా నాకు చేశారంటే మాత్రం కుదరదు. చేయడానికి వీల్లేదు. అన్యజనులు తమ దేవునికి చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఖండించి చెప్పిన మాట. కొత్త నిబంధనలో కూడా దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. అన్ని జనుల ఆచారాలు అభ్యసించవద్దని, అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు నడుచుకోవద్దని, మనుషుల ఆచారాలు కట్టడలు పాటించవచ్చని దేవుడు కొత్త నిబంధనలో కూడా అదే మాట చెప్పాడు. ఏం మారలేదు. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన్ని గణపరిచే విషయంలో ఎవరి పద్ధతులను తీసుకుని రావడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరి ఆలోచనలను తీసుకుని రావడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? మనుషులు తమకు ఏమనిపించిందో అది ఆరాధించుకుంటున్నారు కదా వాళ్ళ దేవుళ్ళని. ఇన్ని లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. దేవతలు పూజించబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా పూజించాలంటే అలా పూజిస్తున్నారు. ఏ స్టైల్లో ఆరాధించాలంటే ఆ స్టైల్లో ఆరాధించుకుంటున్నారు. ఒక దేవుణ్ణి ఇక్కడ ఒకలాగా ఆరాధిస్తే ఇంకో రాష్ట్రంలో ఇంకోలా ఆరాధిస్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఆరాధించుకుంటున్నారు కదా. మరి ఈయన ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది కూడా తెలుసుకోవాలి కదా మరి. వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇబ్బందులు ఏంది? ఈయన ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, నేను ఒక దేవుణ్ణి సృష్టించుకున్నాను. ఆ దేవునికో పేరు పెట్టాను. ఆ దేవునికో బర్త్‌డే పెట్టాను. ఆ దేవునికో పండగ పెట్టాను. నేను సృష్టించుకున్న దేవుణ్ణి నాకు నచ్చినట్టు ఆరాధించుకుంటాను. నేను సృష్టించుకున్న దేవుణ్ణి నాకు నచ్చినట్టు ఆరాధించుకుంటాను. మరి నన్ను సృష్టించిన దేవుడు? నేను సృష్టించాను కాబట్టి నాకు నచ్చినట్టు ఆరాధించుకుంటే, నన్ను సృష్టించిన దేవుడిని ఎలా ఆరాధించాలి? ఆయనకి నచ్చినట్టు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? సృష్టికర్త ఆయన. ఈ దేవీ దేవతలకు సృష్టికర్త మనిషి కాబట్టి తనకు నచ్చినట్టు ఆరాధించుకోవచ్చు. తప్పేం లేదు. వీటికి సృష్టికర్త మనిషి కాబట్టి తనకు నచ్చినట్టు ఆరాధించవచ్చు. కానీ మనందరికీ సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన ఆరాధించేటప్పుడు ఆయనకి ఏమి ఇష్టమో, ఆయనకు ఎలా ఇష్టమో, ఆయన్ని ఎలా ఆరాధించితే ఆయన సంతోషిస్తాడో అలా మాత్రమే మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. తేడా అర్థమైంది కదా. మనం